ప్రేమ పేరుతో ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? స్వేచ్ఛను కాపాడుకోండి. నీ ఫోన్ పాస్వర్డ్ ని తెలుసుకోవాలి. ఓ, నువ్వు వాళ్ళతో కాఫీకి వెళ్ళావా? నాకు చెప్తేనా? ఇవి ప్రేమలో సమర్థించదగ్గ డిమాండ్స్ ఏనా లేదా కంట్రోల్ సంకేతాల? కంట్రోల్ మొదట చాక్లెట్ల, చక్కెర, నీ మీద తొందరగా స్పెషల్ కేర్ తీసుకుంటున్నా అని అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడు చెక్ చేస్తే అది ప్రేమ కాదు, జైలు గోడ. కంట్రోలింగ్ బిహేవియర్లను గుర్తించేందుకు 4 అలారం బిళ్ళలు, వాటికి ప్రతి రక్షణ 4 మెలకువలు. అలారం 1, నిరంతర పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు ఎక్కడ ఉన్నావు అని వదలకపోవడం. మెలుపు ఏంటంటే ప్రత్యామ్నాయంగా ట్రస్ట్ అండ్ షేర్ విధానం ప్రవేశపెట్టండి. అవసరమైతేనే లొకేషన్ షేర్ చేయండి. అలారం 2, స్నేహితులపై నిషేధం. ఆ ఫ్రెండ్ ని మానుకో. మెలుపు ఏంటంటే సన్నిహిత వర్గాన్ని కలిసి పరిచయం చేయద్దు. అలారం 3, వ్యక్తిగత నిర్ణయాల హస్తక్షేపం. ఎంతటి చిన్నటి విషయమైనా నాకు చెప్పాలి అనే డిమాండ్. మెలకువ ఏంటంటే సామూహిక నిర్ణయాలు, వ్యక్తిగత నిర్ణయాలు స్పష్టంగా విభజించండి. అలారం 4, భావోద్వేగ బెదిరింపులు. నువ్వు వినకపోతే నేను. మెలకువ ఏంటంటే ఇలాంటి మాటలపైనే కౌన్సిలింగ్ కు తీసుకురాను. ప్రేమలో బ్లాక్ మెయిల్ కి ప్లేస్ లేదు. ప్రేమ పంచేది, పరిపక్వత పెంచాల్సిందే. స్వేచ్ఛను తగ్గిస్తే అది ప్రేమని కాదు, వ్యక్తిత్వాన్ని చావుకు దూర్చే శత్రువు. ఈ అలారం ను కనుగొంటున్నారా? మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. ప్రివెంట్ చేయాలి అనుకునే ఫ్రెండ్ కు వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వేచ్ఛతో సహా జీవించే ప్రేమ రహస్యాలు ఇంకా వస్తాయి.